విచ్చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా మరి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారికి అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు వేణుగోపాల్చారి గారికి అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకి అదేవిధంగా ఈ జిల్లాలో నలుమూలల నుంచి విచ్చేసిన సోదరులందరికీ పాత్రికా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సోదరులారా ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడిన విషయాలు వింటూ ఉన్నారు. నేను మీకు ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. గత 10 సంవత్సరాల కాలం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేదవాడి నడ్డీర్సాయగానే ఏ ఒక్కరికి కూడా కడుపు నింపే పని చేయలేదు. రైతుల్ని ఇబ్బంది పెట్టాయి, మహిళల్ని ఇబ్బంది పెట్టాయి. అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా అన్ని రకాల కష్టాల ఊబిలోకి నెట్టివేస్తూ మనల్ని దోచుకుంటూ అదే కేంద్ర ప్రభుత్వం అయితే డిమానిటైజేషన్ పేరు మీద అదేవిధంగా జీఎస్టీ పేరుతో ఎప్పటికప్పుడు మన డబ్బుని దోచుకుంటూ మరి నష్టాలు పాలు చేస్తూ మరి ఈరోజు ఒకే ఒక్క మాట చెప్తా ఉంది. మేము దేశంలో గుడి కట్టించాం, మేము విగ్రహాలు కట్టించాం, వాటిని చూసుకొని మురవండి, మళ్ళొక్కసారి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి బీజేపీ పార్టీ అడుగుతా ఉంది. కాంగ్రెస్ ఏం చేసింది 70 సంవత్సరాల నుంచి అని గ్రామాల్లో అడుగుతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు వెళ్ళినప్పుడు నిన్న మొన్న క్యాండిడేట్ ఇక్కడే బీజేపీ క్యాండిడేట్ కూడా తిరగడం జరుగుతూ ఉంది. 70 సంవత్సరాల నుంచి ఏం చేసిందని అడుగుతా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి దయచేసి మీరందరూ ఒక విషయం గమనించాలి. ఈ 10 సంవత్సరాల కాలం నుంచి మీరేం చేశారు ఒక్కసారి చెప్పి గ్రామాల్లోకి రావాలని చెప్పి మీ అందరూ కూడా నిలదీయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో గుండు సూదికాడి నుంచి రాకెట్లు తయారు చేసే వరకు ఎన్నో దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఏమాత్రం కరెంటు కూడా లేని గ్రామాల నుంచి ఈరోజు పెద్ద పెద్ద కర్మాగారాల్ని నిలబెట్టి ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతులకి 2 పంటలకి చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ 10 సంవత్సరాల కాలం నుంచి విగ్రహాలు కడుతూ గుళ్ళు కట్టి ప్రజలకు ఏమాత్రం 5 ఏళ్లు నోట్లోకి వెళ్ళనీయకుండా చేసిన బీజేపీ ఏం చేసిందో ఒక్కసారి గమనించాలా. ఈరోజు గత 10 సంవత్సరాల కాలం నుంచి ఇక్కడ ప్రజలకి తెలంగాణ ప్రజలకైతే ఒక్క ఇల్లు రాలే, పిల్లలకి ఉద్యోగాలు రాలే, మహిళలకైతే ఆనాడు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చింది కాంగ్రెస్, వీళ్ళు దోచుకున్నారు ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత. ఇవన్నీ చూసి కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెడితే రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్కి పట్టం కడితే ఈరోజు వీళ్ళు అంటారు మేము మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చినాం, గోవాలో కూల్చినాం, ఎక్కడ పడితే అక్కడ కూలుస్తాం, అవసరమైతే నిజాయితీ పరుణ్ణి కూడా ఏదో విధంగా ఐటీనో లేకపోతే ఈడీనో పంపించి వాళ్ళని ఏదో విధంగా మేము మా పార్టీలోకి తీసుకుంటాం, అవసరమైతే ఎమ్మెల్యేలని ఎంపీలని బెదిరించి మేము ప్రభుత్వాన్ని కూడా కూల్చేంత పద్ధతిలో ముందుకెళ్తామని బీజేపీ వ్యవహరిస్తోంది. మీరందరూ టీవీలలో కాదు సెల్ ఫోన్లో ఈరోజు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు ఎంత అరాచక పాలన జరుగుతూ ఉందో. ఈరోజు 3 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిండ్రో ఒక్కసారి ఆలోచించండి.
మరి బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏ విధంగా ఓట్లు అడగడానికి వాళ్ళకి హక్కు ఉంది ఒక్కసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకా 4-5 సంవత్సరాల కాలంలో ఇంకా 3 లక్షల పైన ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సోదరులారా, ఆలోచించండి. ఈ ప్రాంతంలో ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుకోకుండా వీరి మీద వారి మీద లేకపోతే కొన్ని ఇబ్బందుల్లో కొన్ని కార్యకర్తల వల్లనో అంటే ఒకరికొకరు పడకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఉన్న 6 స్థానాలను కోల్పోయినాం. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో అయితే కొమరమ్మి ఆసిఫాబాద్ జిల్లాలో 2 స్థానాలను కోల్పోవడం జరిగింది. నేను అందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్న గౌరవనీయులు సుగుణక్క గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే మన కష్టాలు తీరనున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు 3500 ఇళ్లు నియోజకవర్గానికి శాంక్షన్ చేసిందో అది ఇంకిన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు కూడా ఇక్కడ సపోర్ట్ అయితే మన ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటాయి. మీరు చూస్తా ఉన్నారు, గత 5 సంవత్సరాల నుంచి బీజేపీ ఎంపీ ఉండి కూడా ఏమన్నా పనులు జరిగినా ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడన్నా గ్రామాల్లోకి వచ్చి మీకు కలవటం జరిగిందా? జరగలేదు. కానీ ఈరోజు కులాల వారీగా మతాల వారీగా రెచ్చగొట్టి మీ కులమంతా మాకు సపోర్ట్ చేయాలి, మీరు మీకు వర్గీకరణ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విధంగా ప్రలోభాలు పెట్టి వాళ్ళని మద్దతు పొందే పనిలా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో బెంగాలీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళని ఆనాడు ఇందిరాగాంధీ హక్కును చేర్చుకొని బంగ్లాదేశ్ నుంచి